పెద్ద ఎత్తున అంటే విభేదాలు రావడానికి కారణం ఏంటి? ఏంటంటే మాకు మా 24 క్రాఫ్ట్స్కి మెయిన్ ఫెడరేషన్ అండి. ఏది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా ఏమైనా ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ల మధ్య జరుగుతుంది, ఆల్కాలకే పడట్లేదు. అందుకని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏదో ఓటింగ్ పెట్టాలి చేయాలంటే వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడేది నచ్చక వెళ్ళిపోయారంట, బాయ్కాట్ చేసి. మేమేంటి మెంబర్స్గా డెఫినెట్గా ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి. ఇంతవరకు ఫెడరేషన్ లేకుండా ఏది జరగట్లేదు. నేను రేపు పొద్దున్న వర్క్ చేసేది మేము ఫెడరేషన్ వాళ్ళతోనే. ఫెడరేషన్ అయితే వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేయలేము మేము. నా ఫెడరేషన్ వాళ్ళు అంటే ఎవరు తప్పు అనేది తీసుకోండి, తప్పు చేసిన వాళ్ళకి క్షమించండి, తప్పు చేసిన వాళ్ళకి క్షమించి వాళ్ళకి శిక్ష చేయండి. కానీ ఫెడరేషన్ వాళ్ళు అనేది మెయిన్. మాకు ఏ ప్రాబ్లం జరిగినా ఫెడరేషన్ వాళ్ళకి చెప్పుకునేది. 24 క్రాఫ్ట్స్ మేమే కానీ, ఫైటర్సే కానీ, మేకప్పే కానీ, ఉన్న అన్ని మూవీస్కి 24 క్రాఫ్ట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఫెడరేషన్ ఛాంబర్ వీళ్ళే. అలా కాదని మేమేం చేయలేం. వాళ్ళే మేము రావని బాయ్కాట్ చేస్తే మేము వెళ్ళి ఓటేస్తాం, కరెక్ట్ కాదనిపించింది మాకు. సో ఇంత పెద్ద ఎత్తున విభేదాలు అది ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు చూడలేదు, కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. విభేదాలకి అంత కారణం ఎవరు అనుకుంటున్నారు? కారణం ఎవరంటే తప్పు ఎవరిదని మాకు తెలియదండి. అది